వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా నిడమరు మండలంలోని పెదనెండ్రకొలను స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి రథోత్సవం భక్తి భావాల నడుమ ఘనంగా సాగింది. కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను అరటిగిలలు పూలదండలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొని రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్దలతో రథాన్ని లాగుతూ స్వామివారికి జై జయకారాలు పలికారు. నిడమరు మండలం పెదనెండ్రకొల గ్రామంలో స్వయంభూగా పార్వతీ సమేత భీమేశ్వర స్వామి సుమారుగా 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ గ్రామంలో వెలిచారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ షష్ఠి స్వామి కళ్యాణం జరిపించి దీర్ఘంగా రథోత్సవాన్ని కూడా జరపడం, అంటే వివిధ రాష్ట్రాల నుంచి అనేక దేశాల నుంచి కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, అంటే ఇది ఒక విశేషంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మి ఆ భీమేశ్వర స్వామి ఈ గ్రామాన్ని అంతటిని కూడా సుఖ సంతోషాల్లో చూస్తున్నారని అందరూ నమ్మకంతో, అంటే గ్రామం మొత్తం కూడా కుటుంబం లాగా ఈ పండుగను అందరూ కూడా జరుపుకుంటూ మనకి మీరే చూస్తున్నారు. ప్రజలు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ఈ రథాన్ని ఆపుతూ వాళ్ళకి స్వామివారికి ప్రసాదాలు సమర్పించుకుంటూ ఎంతో గౌరవంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ గ్రామంలో ఆడపడుచులు అందరూ కూడా వివిధ రకాలుగా అందరూ వచ్చి చాలా అద్భుతంగా, అంటే ఎన్నో ఏళ్లుగా కూడా సాంప్రదాయంగా నిర్వహిస్తున్న భీమేశ్వర స్వామి రథోత్సవానికి కూడా అందరూ కూడా ఈ చుట్టుపక్కల నియోజకవర్గం అన్ని చోట్ల నుంచి కూడా ఇక్కడికి రావడం, ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. శ్రీకాకుళంలో సేకరించిన తాగునీటి నమూనాలో ప్రమాదకరమైన ఈ కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే అతిసార వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి వీరపాండియన్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన నగరంలోని అతిసార ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సిమ్మన్న ఆసుపత్రి, బోడెమ్మ కోవెల, ఎచ్చర్ల వీధి పరిసరాల్లో పారిశుధ్య పనులు, తాగునీటి పైపు లైన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎచ్చర్ల వీధిలో చికిత్స పొందుతున్న ఓ కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి వైద్య సాయం అందిన తీరును ఆరా తీశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ చిట్ట చివరి సమావేశంలో సమస్యలను సభ్యులు ఏకరువు పెట్టారు. జీవీఎంసీ పాలకవర్గ పదవీకాలం మార్చి 15వ తేదీతో ముగినున్నది. ఈ నేపథ్యంలో చివరి సర్వసభ్య సమావేశానికి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన అనంతరం 0 అవర్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా తమకు అవకాశం కల్పించిన ఓటర్లు, పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలను తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సమస్యలను ప్రస్తావించారు.
ఈ కౌన్సిల్లోనే ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఇదంతా కూడా వార్డు ప్రజలందరూ కూడా మీ ఎంతో అభిమానంతో నన్ను గెలిపించి ఈ రోజు ఈ స్థాయిలో నేను మీ అందరికీ సేవ చేయగలుగుతున్నాను అంటే అది మీ చదివేను. మీరు నా మీద ఎంత నమ్మకం పెట్టి నన్ను గెలిపించారో అదే విధంగా అదే నమ్మకంతోనే ఈ 5 సంవత్సరాలు కూడా నాకు చేతనైనంత వరకు కూడా నేను గాని శ్రీధర్ గారు గాని మన వార్డు విషయంలో అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా కూడా తక్కువ చేయకుండా ప్రతి విషయాన్ని కూడా చర్చించి దానికి మేమందరం కూడా మా కృషి అనేది మేము చేయడం జరిగింది. ఈ రోజు లాస్ట్ కౌన్సిల్ అయినప్పటికీ కూడా మనకున్న సమస్యలు ప్రధానమైన సమస్య ఎర్రిగడ్డ సమస్య. దానికి కాణాల నుంచి క్లీన్ చేయాలి అని చెప్పి నేను మేయర్ గారిని అడగడం జరిగింది. ఆయన స్పందించి తీయిస్తానని చెప్పారు, కూడికలు తీయిస్తానని చెప్పారు. మనకి కళ్యాణ మండపం అనేది చాలా ముఖ్యమైనది. ప్రజలందరూ కూడా మనకి కళ్యాణ మండపం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక మరి ఆ కళ్యాణ మండపం విషయంలోనే ఎలా అయినా చొరవ తీసుకొని జీవీఎంసీ వారు అలాగే మేయర్ గారు ఎలా అయినా కమిషనర్ గారు కూడా చొరవ తీసుకోవాలి అని చెప్పి నేను అడగడం జరిగింది. అది కూడా మనకి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా మన సెబాస్టియన్ కాలనీలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి వాళ్ళకి ఎలాంటి కమ్యూనిటీ హాల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఫంక్షన్ అయినా కూడా బయట చేసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళందరూ మనకు చెప్పడం జరిగింది కనుక వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది. అది కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్పారు. జయన్నారం కాలనీలోని బ్రిక్వాస్ బస్ స్టాప్, ఎందుకంటే పిల్లలు అలాగే విద్యార్థినులు అదే విధంగా పెద్దవాళ్ళు కూడా రిక్వెస్ట్ బస్ స్టాప్ కావాలని కోరడం జరిగింది. ఎందుకంటే అది మనకు లేదు, ఎంత చాలా దూరం అవుతుంది. ఏ విద్యార్థులు అయితే ఎగ్జామ్ టైంకి అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు కనుక అది కూడా అడగడం జరిగింది. అది కూడా త్వరలో ఇస్తామని చెప్పి అన్నారు. పైప్ లైన్స్ లేక మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే మన పైప్ లైన్స్ వేసి ఒక 20 సంవత్సరాలు గత టైంలో ఉన్నప్పుడు వచ్చిన 20 సంవత్సరాలు పైపడిన కనుక వాటర్ అనేది మనకి స్మెల్ వస్తుంది అని చెప్పి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. నేను అది కూడా అడిగి కొత్త పైప్ లైన్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను. హైమాస్ లైట్స్ 9 meters వి మనం లెటర్ పెట్టడం జరిగింది. అవి కూడా మనకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను. మనకి వార్డులోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి గతంలో కూడా అడగడం జరిగింది. ఇప్పుడు కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి అని, ఎందుకంటే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఆ రోడ్డు దాటే సమయంలోని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనుక మనకు ముఖ్యం కనుక నేను దాన్ని కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని కోరడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా నాకు సహకరించిన జీవీఎంసీ వారి అధికారులకు అలాగే మేయర్ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యంగా మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి అలాగే నా భర్త అయినట్టు శ్రీధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్వైకల్ క్యాన్సర్ పై ప్రధాని మోదీ దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిర్మూలించే లక్ష్యంతో 14 ఏళ్లు పైబడిన బాలికల కోసం రూపొందించిన హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాజస్థాన్లోని అజ్మీర్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని సమక్షంలో పలువురు పాఠశాల విద్యార్థులకు టీకాలు వేశారు. అనంతరం మోదీ వారితో ముచ్చటించారు. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణ లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. की इस धरती से मुझे देश भर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है, जहां अजमेर से एचपीवी वैक्सीनेशन अभियान शुरू हुआ है. ये अभियान देश की नारी शक्ति को सशक्त करने की दिशा में अहम कदम है. साथियों, हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है तो घर बिखर सा जाता है. अगर मां स्वस्थ है तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है. इसी भाव से भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई है. साथियों, हमने 2014 से पहले का वो दौर देखा है जिसमें शौचालय के अभाव में बहनों बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था.
बच्चियां स्कूल छोड़ देती थी क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सैनिटरी पैड्स नहीं ले पाती थी। पहले जो सत्ता में रहे उनके लिए ये छोटी बातें थी, इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए हमने इनका मिशन मोड पर समाधान किया। साथियों, गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई, मां को पोषक आहार मिले, इसके लिए 5,000 रुपया बहनों के खाते में जमा करने की योजना शुरू की। मां धुएं में खांसती रहती थी, लेकिन उब तक नहीं करती थी। हमने कहा ये नहीं चलेगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా, మృతుల కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సాయం. వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శ, క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. రాజమండ్రి కల్తీ పాల ఘటన బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు, బాధితుల వైద్యానికి ఖర్చెంతైనా వెనకాడేది లేదని స్పష్టం. 14 ఏళ్లు పైబడిన బాలికల కోసం దేశవ్యాప్త హెచ్పివి టీకా కార్యక్రమం, వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.